హాయ్ అండి, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో వచ్చేసరికి చికెన్ గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసుకొని. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తీసుకుని, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ వేడైనాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అలాగే కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకున్నాం. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నాం. చికెన్ని కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపుని వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. కట్టు గోంగూర, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకోవాలి. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత తీసి గెంటితో మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం. కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. గోంగూర అయితే అయిపోయింది, ఆఫ్ చేసుకో. గోంగూర అయితే బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకో. పప్పు గుత్తితో మంచిగా కలిపెట్టుకుందాం. కలిపెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. అలాగే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం. అలాగే ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. సరే, చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం.
బాగా కలుపుకోవాలి. ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకుందాం.